విశ్వంలో అగుపించే శక్తులన్నిటిలో అద్భుత మహిమాన్వితమైన శక్తి విశ్వాసం. మానవ జీవితంలో ప్రతి శ్వాస విశ్వాసం మీదనే ఆధారపడి జరుగుతున్నది. సృష్టికర్తకు తనపై ఉన్న విశ్వాసమే సృష్టికి మూల కారణమై ఉన్నది. భార్యాభర్తల అనురాగ దాంపత్యానికి పరస్పరం ఏర్పరచుకున్న విశ్వాసమే కారణం. గురు శిష్యుల పవిత్ర అనుబంధానికి విశ్వాసమే పట్టు గొమ్మ. వైద్యుని విశ్వసించి మన శరీరాన్ని అతని చేతిలో ఉంచుతున్నాము. విశ్వాసములోనే విశాల దృక్పథం ఏర్పడుతుంది. విశ్వాసము పర్వతాలను కదిలిస్తుంది, సాగర చలనాన్ని నిరోధిస్తుంది, అగ్నిని చల్లబరుస్తుంది, నీటిని పల్లము నుండి ఎత్తునకు ప్రవహింపచేస్తుంది. విశ్వంలో మనం అన్నిటినీ విశ్వసిస్తున్నాము, కానీ విశ్వానికి ఆధారభూతుడైన విశ్వనాథుని విశ్వసించలేకపోతున్నాము. క్షణికమైన విశ్వగారడి వినోదములో కాలాన్ని హరింపచేసుకుంటున్నామే కానీ శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవించడానికి ప్రయత్నించలేకపోతున్నాము. విశ్వమంతయు విశ్వనాథుని దయతో నడుస్తున్నది. విశ్వాసం మనిషిని అనంతునిగా చేస్తుంది. అనుమానము వ్యక్తికి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. జగజ్జీవనుడైన జగన్నాథునిపై విశ్వాసం ఉంచి ఎందరో భక్తి చేసి తరించారు. ఆంజనేయుని అనంత విశ్వాసంలో సముద్రము చాలా చిన్నదైపోయినది. నామదేవుని పరిపూర్ణ విశ్వాసములో విగ్రహము మానవాకృతిలో కనిపించి మాట్లాడింది. అగస్త్యుడు అసంశయ విశ్వాసముతో సముద్ర పానము చేయడము జరిగింది. మీరాబాయిలోని విశ్వాసమే విషాన్ని అమృతంగా మార్చింది. తనను విశ్వసించిన భక్తులకు భక్త భూషణుడైన భగవానుడు సదా కాపాడుతూనే ఉంటాడు. అరుణకేండి అను గ్రామములో సావిత అనే తోటమాలి ఉండేవాడు. జన్మ సంస్కార ప్రభావముచే అతనికి బాల్యము నుండి భక్తి అలవడింది. మాటలు రాని చిరుత ప్రాయములోనే భగవంతుని కీర్తనలు వినపడినచో చెవులప్పగించి వినడివాడు. దానికి తోడు గృహ వాతావరణం కూడా ఈతనికి చాలా అనుకూలంగా ఉండేది. భగవద్భక్తులైన ఈతని తల్లిదండ్రులు అతిథి అభ్యాగతాధరణలోనూ భగవత్ కైంకర్య నిర్వహణలోనూ ఆదర్శ జీవితమును గడుపుతుండేవారు. చక్కటి కంఠస్వరముతో తమ ఇంటి ఆరాధ్య దైవమైన పాండురంగ స్వామిని గూర్చి తండ్రి కీర్తనలు పాడేవాడు. పసిబాలుడైన సావితామాలి నిర్మల మనస్కుడై ప్రశాంత వదనంతో ఆలకించేవాడు. భక్తి ప్రపత్తులతో దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ బాలుని ఆధ్యాత్మిక చింతన చూసి తల్లిదండ్రులు అమితానంద భరితులైరి. తండ్రి పాండురంగ భగవానుని అనంత లీలా విశేషములను కుమారుడికి తెలియచేయుచుండేవాడు. జన్మతః తనలో మొలకెత్తిన భక్తి బీజములను తన తండ్రి సమకూర్చు సంకీర్తనాది ఎరువు వేసి సదవగాహనాది జలము పోసి వికసించునట్లు చేసుకొని ఆధ్యాత్మిక జీవన పుష్పములతో విరాజులునట్లు తీర్చిదిద్దుకున్నాడు. యుక్త వయస్సు వచ్చిన సావితామాలి విద్య యందు ఆసక్తి చూపక తన తండ్రి వలె తోటమాలి వృత్తిలో జీవితము కొనసాగించుచుండెను. బ్రహ్మ ముహూర్తములో నిద్రలేచి స్నానానంతరము జప సంకీర్తనాదులు ముగించుకొని తల్లిదండ్రులను సేవించి తోటకు వెళ్ళేవాడు. అతడి తోట పనులన్నీ చక్కగా నిర్వహించేవాడు. కరచరణాదులు తోటలో కర్మలాచరించుచుండ మనస్సును తన ఆరాధ్య దైవమైన పాండురంగ భగవాను యందు లగ్నము చేసి సంకీర్తన చేయుచుండేవాడు. సావితామాలి తీర్చిదిద్దే ఆ వనములో ప్రతి చెట్టు ఒక సందేశాన్ని అందిస్తుంది. ప్రతి పుష్పము ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియచేస్తుంది. ప్రతి ఫలము మోక్షధామాన్ని గుర్తు తెస్తుంది. ప్రతి నీటి కాలువ సుశ్రావ్య సంకీర్తనను వినిపిస్తుంది. భగవత్ప్రీతికరంగా కర్మను ఆచరించు వాని చేతిలో ప్రతి కర్మ ఒక యజ్ఞముగా మారుతుంది. సావితామాలి యవ్వనవంతుడయ్యాడు. అతను వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. జానాబాయ్ అనే
సుగుణాల రాశిని అతనికిచ్చి వివాహం చేస్తారు. సంస్కారవంతులకు వివాహం ఒక ప్రతిబంధకము కాదు. తాను వివాహితుడైనను అతనిలోని వివేక వైరాగ్యాలు భక్తి ప్రపత్తులు వృద్ధి చెందుతున్నాయే కానీ క్షీణించడం లేదు. ఆధ్యాత్మికముగా పెరుగుతున్న తన మనస్సునకు గృహస్థ జీవనం ఏ విధంగానూ అంతరాయము కలిగించలేదు. గృహస్థ జీవనములో అనుకరింపదగిన వ్యక్తిగా సావితామాలి రాణించసాగాడు. తనయుని శీల సంపదను ఆధ్యాత్మిక జీవనమును చూసి తృప్తి చెందుతున్న సావితామాలి తల్లిదండ్రులు కన్నుమూశారు. జననీ జనకుల అస్తమయం అతనిలో వెలుగుతున్న వైరాగ్య జ్వాలకు ఆజ్యము పోసినట్లయింది. జీవితం యొక్క అస్థిరత్వాన్ని బాగా గ్రహించాడు. అశాశ్వతమైన ప్రాపంచిక వ్యామోహాలు వాంఛనీయము కాదని తెలుసుకున్నాడు. సంసారిక జీవనములో అరుచి గోచరింపసాగింది. సంసార జీవనములో అరుచి గోచరించసాగింది. నిరంతర భగవత్కథా సంకీర్తనాదుల యందు మనసు లగ్నము చేయసాగాడు. ఒకనాడు సావిత ధర్మపత్ని జానాబాయి యొక్క బంధువులు పలకరించడానికి వస్తారు. జానాబాయి వారిని ఉచిత రీతిని సత్కరిస్తుంది. కానీ సావిత అంత ఉత్సాహపూరితంగా కనిపించడు. బంధువులు వెళ్ళిన తరువాత జానాబాయి గాయపడిన హృదయంతో సావితను సమీపించి, మీ ప్రవర్తన సబబుగా ఉన్నదా? ఇంటికి వచ్చిన బంధువులతో ఎలాగైనా ప్రవర్తించేది? వాళ్ళు నాకు సంబంధించిన వారేనా కదా మీరు ఈ విముఖత చూపడము? మీ భక్తి ఎంత సంకుచితమైనదా అని ఆవేశాన్ని ఆపుకోలేక మాట్లాడుతుంది. సావిత భార్య వంక ప్రసన్నంగా చూస్తూ, నా ప్రవర్తన నీకు అసభ్యముగా కనిపించి ఉంటే అది నా తప్పు కాదు. నా అనే భేదాలు నాకు తెలియవు. విఠలనాథుని పూజ్య చరణార విందముల యందు లగ్నమైన నా చిత్తమునకు ప్రాపంచిక విషయములందు ఆసక్తి కనిపించడం లేదు. నశించిపోయే దేహాదులతో ఏర్పరచుకునే సంబంధాలు స్వప్న తుల్యములు. గతములో ఎన్నో జన్మలు కలిగి ఉన్నాము. ఆ జన్మలలో మనం ఏర్పరచుకున్న బాంధవ్యాలు బంధువులు ఏమయ్యారు? మనతో శాశ్వతముగా కలిసి వచ్చే బాంధవ్యం ఒక్కటే. అదే అచంచల భగవద్భక్తి. భగవద్భక్తి కల పవిత్ర భక్తులే నా బంధువులు. అట్టి వారికి నేను దాసుడను. వారి పవిత్ర పాదాలు కడిగి పూజిస్తాను. వారి పాదధూళిని శిరోధార్యముగా భావిస్తాను. అంతేగాని ప్రాపంచిక బాంధవ్యాలకు నా మనసులో స్థానము లేదు. నా ప్రవర్తన నీకు మనోక్షోభమును కలిగించి ఉన్నట్లయితే నన్ను క్షమించు అని తనలో భాషించే వైరాగ్యాన్ని విశదీకరించి చెబుతారు. భర్త మానసిక స్థితిని గ్రహించిన జానాబాయి తన తప్పిదమును మన్నించి క్షమించమని భర్త పాదాలపై పడి కన్నీరు కారుస్తుంది. సావితామాలి భక్తి సౌరభవం అన్ని వైపులా విరజిమ్మబడుతుంది. సావితాలోనే ప్రగాఢ భక్తి విశ్వాసములు విని నామదేవుల వారు బయలుదేరి సావితామాలిని చూడటానికి వస్తారు. భాగవతోత్తముడైన నామదేవుల వారి రాకను గమనించి సావితామాలి సంభ్రమాశ్చర్యాలతో వారిని ఆహ్వానించి అతిథి మర్యాదలు ఆచరిస్తారు. సావిత హృదయ విశాలతకు అకుంఠిత భగవద్భక్తికి నామదేవుల వారు సంతృప్తి చెందుతారు. పరాత్పరుడైన పాండురంగ భగవానుని వైభవములను దివ్య విభూతులను గుర్చి ముచ్చటించుకుంటూ ఆ రాత్రంతా ఆనందముగా గడుపుతారు. మరునాడు మధ్యాహ్నం భోజనానికి కూర్చోగానే జీర్ణ వస్త్రములతో సంస్కారహీనమైన జుట్టుతో ఒక పకీరు వచ్చి వారి ముందు నిలుస్తారు. తనకు వారితో పాటు భోజనము ఆరగించవలయునని కుతూహలముగా ఉన్నదనియు తనకు ఆ అవకాశము ఇవ్వమని అడుగుతాడు. అతిథిని నారాయణ స్వరూపంగా భావించే సావితామాలి ఆ ఫకీరుకు నమస్కరించి అతనిని కూడా భోజనానికి ఆహ్వానిస్తాడు. అశుభ్రముగా కనిపిస్తున్న అతిథి ప్రక్కన కూర్చొని భుజించడానికి నామదేవుల వారి మనసు అంగీకరించదు. వెళితి హృదయముతో భోజనం ఆరగించడానికి ప్రారంభిస్తారు. సావితాలో ఏ విధమైన మార్పు లేదు. ద్వంద్వాలను తటస్థపరిచిన సావిత ఆనందముగా విందారగిస్తాడు. భోజనానంతరము సావితామాలికి నామదేవులకు నమస్కరించి వెళ్ళడానికి సెలవు కోరుతాడు అతిథిగా వచ్చిన ఫకీర్. సావిత ఫకీర్కు నమస్కరించి సాగనంపుతాడు. ఆ రోజు సాయంత్రము నామదేవుల వారితో కలిసి సావితామాలి దేవాలయానికి వెళ్తారు. ఆలయంలో ప్రవేశించగానే వారొక విచిత్ర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
గర్భాలయంలో స్వామి విగ్రహం ఉండే చోట విగ్రహం అదృశ్యమై సావితామాలి గృహములు విందారగించిన ఫకీరు కనిపిస్తాడు. నామదేవులు వారు నిర్ఘాంతపోతారు. సావితామాలి దిగ్భ్రాంతి చెందుతారు. వారు అలా చూస్తుండగానే ఆ రూపం అదృశ్యమై యథావిధిగా విగ్రహము కనిపిస్తుంది. భగవానుడే అతిథి రూపంలో వచ్చి ఆతిథ్యము స్వీకరించి తమ జన్మ చరితార్థం చేశారని సావితామాలి భావిస్తారు. పాండురంగని పవిత్ర దర్శనముతో తమ బ్రతుకులు పావనమయ్యాయని భావిస్తారు. భూతాలలో అంతర్యామి అయి భాషించే పాండురంగ భగవానుని అతిథిగా వచ్చిన ఫకీర్లో చూడలేకపోయినందుకు నామదేవులు వారు చింతిస్తారు. తనలో ఉన్న భేద దృష్టిని తొలగించుడికై భగవానుడు అలా వచ్చాడని గ్రహిస్తారు. అతిథిలో నారాయణ స్వరూపమును గాంచిన సావితామాలి పూర్ణ దృష్టికి సంతోషపడతారు. దేవాది దేవుడైన విఠలనాథుని మందిరములో ఒకనాడు జ్ఞానదేవ నామదేవులు సంకీర్తము చేయుచుండగా పాండురంగ భగవానుడు ప్రత్యక్షమవుతాడు. భక్త రక్షణ నిమిత్తము తాను ఆలయమును వదలి అహుళ్ళ అను గ్రామమునకు వెళ్ళుచున్నాననియు జ్ఞానదేవ నామదేవులు కూడా అనుసరించవలసినదని తెలియచేస్తారు. భక్తుల ఎడ భగవానుడు గల కృపా విశేషములు తెలిసిన జ్ఞానదేవ నామదేవులు మారు పలకకుండా అనుసరిస్తారు. మార్గమధ్యములో ఒక తోట వద్ద నిలబడి తనకు దాహం ఎక్కువగా ఉన్నదనియు కనిపించే ఆ తోటలోకి వెళ్ళి నీరు త్రాగి రావలయుననియు అంతవరకు వారిరువురిని అక్కడే ఉండవలసిందని చెప్పి తోటలోకి పాండురంగడు ప్రవేశిస్తాడు. చెట్లకు నీరు పెడుతున్న సావితామాలి దీనదయాళుడైన విఠలనాథుని దర్శన భాగ్యం కలిగినందులకు పరవశిస్తూ భగవానుని పాదాలపై పడి నమస్కరిస్తాడు. భగవానుని పవిత్ర దర్శనముతో చరణ కమల స్పర్శతో తన జన్మ తరించిందని ఆనందిస్తాడు. భక్తవత్సలుడైన భగవానుడు సావితామాని చూసి, సావిత, నీవు నాకు సహాయం చేయాలి అని కోరుతాడు. భగవాన్, త్రిలోకాలకు నీవే ఆధారభూతుడు, నేను నీకు సహాయం చేయుటయా? ఈ దీనుని దుస్థితిని భగవానునకు కూడా వేళాకోళంగా ఉన్నదా అని సావిత వినమ్రతతో అంటాడు. అంతటా భగవానుడు, సావిత, భక్తులతో నేను ఏనాడు వేళాకోళమాడలేదు. నేను యథార్థమే చెప్తున్నాను. ఈనాడు నీ అవసరం ఉంది. నీవు సహాయం అనొచ్చి నన్ను కాపాడాలి. 2 దొంగలు నన్ను వెంబడించి తరిమారు. వారి బారి నుండి బయటపడాలని నేను ఇటు పరిగెత్తాను. నన్ను ఆ దొంగల కంట పడనీక ఎక్కడైనా దాచవలసిందని సావితాని కోరుతాడు. భగవాన్, ఆదిదేవ, నిన్ను దాచుటకు అనుకూలమైన ప్రదేశం ఎక్కడున్నదో నాకు తెలియడము లేదు. అనంతుడు అయిన నిన్ను ఏ ప్రదేశములో దాచేది? సర్వగతమైన ఆకాశమును పాత్రలో ఉంచగలమా? అనంతమైన సముద్రమును బావిలో నింపగలమా? ఇవి ఎలా సాధ్యములు కావో స్వామి, మిమ్మల్ని దాచుట కూడా నాకు సాధ్యము కాదని సావితామాలి పాండురంగనికి తెలియచేస్తాడు. సావిత, వేదాంత అవగాహనకు ఇది సమయము కాదు. నన్ను మొదట ఎక్కడైనా దాచి తరువాత మాట్లాడవలసిందని పాండురంగడు ఆదేశిస్తాడు. సావితామాలి ఆలోచిస్తాడు. భగవానుని దాచుటకు అనువైన ప్రదేశమును గూర్చి కొన్ని క్షణాలు యోచిస్తాడు. తాను తోటలో పనికి ఉపయోగించే కత్తిని తీసుకొని ఆ కత్తితో తన పొట్టను చీలుస్తాడు. భగవాన్, మిమ్మల్ని దాచుటకు ఇంతకన్నా క్షేమకరమైన స్థలము లేదు. మీరు వెంటనే నా హృదయంలో ప్రవేశించండి అని ప్రార్థిస్తాడు. భగవానుడు అంగుష్ట ప్రమాణమై సావితామాలి హృదయంలో ప్రవేశిస్తాడు. స్వామి రాకకై తోట బయట వేచి ఉన్న జ్ఞానదేవ నామదేవుల వారు స్వామి రాక ఆలస్యమైనందుకు కారణము తెలియక వనములోకి ప్రవేశిస్తారు. భక్తి పారవశ్యముతో చలనము లేని స్థానువులా కూర్చుని ఉన్న సావితామాలిని చూస్తారు. సావితాను కలిసినందులకు నామదేవుల వారు సంతృప్తి చెంది, సావిత, మన స్వామి
పాండురంగుడు ఇటు రావడము నీవు చూసితివా అని ప్రశ్నిస్తారు. సావితామాలి జ్ఞానదేవ నామదేవులకు నమస్కరిస్తూ పాండురంగని జాడ తనకు తెలియదన్నట్లు తల ఊపుతాడు. ఆవుకు దూరమైన లేగ దూడ భరింపరాని బాధను వెలిపుచ్చున్నట్లు, తల్లి పొందుకై శిశువు పరితపించున్నట్లు భగవానుని రాక తెలియక నామదేవుల వారు భయాందోళనలతో దిగులు చెందుతారు. నామదేవుని విషాదమును చూసి భరించలేని రుక్మిణీనాథుడు సావితామాలి హృదయం నుండి, నామదేవా ఇదిగో ఇక్కడే ఉన్నాను అని పలుకుతాడు. భగవానుడు తాను భక్తుల హృదయ నివాసినని తెలియజేయడానికే ఇలా చేశారని గ్రహించి బహిర్గతమవుతున్న విఠలనాథుని దర్శించి జ్ఞానదేవ నామదేవులు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నామదేవులు వారు స్వామికి నమస్కరిస్తూ, భగవాన్ ఇప్పటికే చాలా ఆలస్యమైనది, మనము బయలుదేరి వెళ్ళాలి అని చెప్తారు. సావితామాలి స్వామికి నమస్కరిస్తూ, పారీన పాండురంగ తమరి ప్రయాణం ఎచ్చటికో తెలుసుకోవచ్చునా అని వినమ్రుడై అడుగుతాడు. సావిత, నీలాంటి భక్తులను ఉద్ధరించు నిమిత్తమే మేము ప్రయాణమై వెడుతూ మార్గమధ్యములో నిన్ను చూడటం తటస్థించింది అని భగవానుడు చెప్తాడు. సావితామాలిలో ఒక ఉత్సాహము జనిస్తుంది. భగవాన్, ఎవరా పవిత్ర భక్తుడు? తమరి అనుగ్రహానికి పాత్రుడే తమరినే తన వద్దకు రప్పించుకున్న ఆ పుణ్యాత్ముడు ఎవరు అని అడుగుతాడు. దీనదయాళుడైన విఠలనాథుడు జ్ఞానదేవుల వారి వైపు తిరిగి, జ్ఞానదేవ, మన ప్రయాణ ఉద్దేశమును నా భక్తుడైన సావితామాలికి తెలియజేయవలసిందని చెప్తాడు. భగవదాగను శిరసావహించిన జ్ఞానదేవుల వారు, సావిత, పైదాన్ అనే గ్రామంలో కూర్మదాస్ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పుట్టుకతోనే కరచరణ విహీనుడై జన్మించాడు. ఒకనాడు పైదాను గ్రామమున ఒక హరిదాసు పాండురంగ మహత్యమును గూర్చి హరికథ చెప్తూ ఉండగా కూర్మదాసు కూడా వెళ్ళాడు. పాండురంగ భగవానుని దివ్య వైభవలీలను శ్రవణం చేయగానే అతనికి పాండురంగని దివ్య దర్శనము చేయవలెననే తీవ్ర సంకల్పము కలిగింది. కాళ్ళు చేతులు లేని తాను ఎలా క్షేత్రము దర్శనము చేయగలడు? అతడు తీవ్రముగా ఆలోచించసాగాడు. భగవద్ దర్శనార్థమై భజనలు చేసుకుంటూ వస్తున్న భక్త సంగములను ప్రార్థించి తనను వెంట తీసుకొని వెళ్ళవలసిందని ప్రార్థించాడు. కరచరణ విహీనుడైన ఆ కూర్మదాసును వెంట తీసుకుని వచ్చుటకు ఎవ్వరూ అనుగ్రహించలేదు. భగవద్ దర్శనాభిలాష తనలో పెచ్చు పెరుగుచుండ విఠలనాథునిపై భారం వేసి తానే ఒంటరిగా రావడానికి నిర్ణయించుకున్నాడు. విఠలనామాన్ని స్మరిస్తూ బల్లి వలె ప్రాకుతూ ప్రయాణం సాగించాడు. 4 నెలలు ప్రయాణం చేసి లహళ అనే గ్రామానికి చేరాడు. తన శరీరమంతా పగిలి రక్తధారలవుతున్నది. ఇక కదలేకపోయాడు. దిగులుతో దుఃఖముతో కృషించిపోతున్నాడు. అదే సమయానికి పాండురంగని దర్శనార్థము సంకీర్తన చేస్తూ వస్తున్న భక్త సమూహమును చూసి కన్నీరు కార్చుతూ, కూర్మదాసు అయిన తాను పుట్టుకలో కరచరణ రహితముగా జన్మించిన విధి వంచితుడనని భగవద్ దర్శనార్థము ప్రాగుతూ లహుళ వరకు వచ్చి రాలేక ఆగిపోయానని దీనదయాళుడైన పండ్రినాథును తెలియచేయమని చెబుతాడు. భక్తుడైన కూర్మదాసు విన్నపము ఆ భక్తుల హృదయములను కరిగిస్తుంది. వారు పండ్రి క్షేత్రమునకు వచ్చి కూర్మదాసు విజ్ఞప్తిని స్వామికి తెలియచేయగా శ్రీవారు నన్ను నామదేవుల వారిని వెంట నిడుకొని కూర్మదాసును ఉద్ధరించుటకు లహుళ గ్రామమునకు ప్రయాణం సాగించగా మధ్యలో భక్త శేఖరులైన మీ దర్శన భాగ్యం కలిగిందని జ్ఞానదేవుల వారు సావితామాలితో చెబుతారు. కూర్మదాసు యొక్క హృదయ విదారకమైన గాథను వినగా సావితామాలి నేత్రాలు చెమ్మగిల్లాయి. అంత సావిత చేతులు జోడించి నమస్కరిస్తూ, భగవాన్, నాకు ఆ భక్తును చూడవలయునని కుతూహలము జనించుతున్నది.
నాకు ఆ దివ్య అవకాశమును ప్రసాదింపుడని ప్రార్థించగా జ్ఞానదేవ నామదేవ సావితి మాలిలతో కలిసి పాండురంగడు లహల చేరి కూర్మదాసునికి దర్శనమిస్తాడు. భక్తులను వెంట నిడుకొని వచ్చి తన అపూర్వ దివ్య దర్శనమును చూపిన పాండురంగని అనంత కృపా వాత్సల్యమునకు కూర్మదాసు ఆనందామృత చిత్తుడై, భగవాన్, నా జన్మ సార్థకమైనది. మీ దివ్య దర్శన భాగ్యముతో నా జనన మరణ చక్రము తుత్తినులైనది అని పసిబిడ్డలా ఏడుస్తాడు. భక్తుని దీనావస్థను చూసి పాండురంగని హృదయం కదిలిపోతుంది. తన అమృత హస్తాలతో కూర్మదాసును ఆలింగనం చేసుకుంటాడు. కూర్మదాసు నూతన ఆరోగ్యముతో కరచరణయుతంగా సలక్షణంగా మారతాడు. కూర్మదాస, నేను నిన్ను అనుగ్రహించాను, నీకేదైనా వరం కావాలనేమో కోరుకోమని అడుగుతాడు. కూర్మదాసు నమస్కరిస్తూ, భగవాన్, అనంత కృపాసాగర, పాండురంగ, వరాల పేరుతో కోరికల నరాలు తయారు చేసుకోమని దారి మళ్ళిస్తున్నావా? ఏ భక్తవత్సల, కరుణానిధి, కోరికలే అనంత దుఃఖాలను కారణమని నీవే నా మనసులో నిర్ణయం చేశావు. అజ్ఞాన జనితమైన కోరికలు మాటున జీవితాన్ని ఒమ్ము చేసుకోమని ఆదేశిస్తున్నావా? పుండరీక వరద, ఒక ధనికుడు స్వప్నములో బిచ్చగాడైనందుకు మేలుకొనిన తరువాత కూడా అక్షయపాత్ర చేతపట్టుకుని భిక్షాటనకు పోవునా? హే లీలా మానుష విగ్రహ, నిన్ను వినా కోరవలసింది, కోరదగింది ఏమున్నది ప్రపంచంలో? అత్యాశతో వరాలు కోరిన రావణాదులు సాధించింది ఏమిటి సత్యనాథ? అనిత్యమైన కోరికలు కాకుండా లోకసేవ నిమిత్తము కోరవచ్చు కదా అని నీ అభిప్రాయం ఏమో? విఠల, క్షమించు, నాకు అలాంటి విషయములందు కూడా ఆసక్తి జనించడం లేదు. నా మనస్సు పట్టు తప్పింది, బుద్ధిలో ఆలోచనలు అణగారిపోయాయి, ఇంద్రియాలు మోగబోయాయి. గాఢ నిద్రలో ఉన్నవాన్ని బలవంతముగా నిద్రను లేపినచో వాడు అప్రయత్నముగా మళ్ళీ పడుకుని నిద్రించులాగున నీ పవిత్ర రూపమును గాంచిన నా నేత్రములు మరొక వస్తువును చూడలేక నీ రూపమునందే ఓలలాడుచున్నవి. నీ అమృత వచనమును ఆలకించిన నా వీణులు బాహ్య శబ్ద విఘాతమును భరించలేకున్నవి. మకరంద భాండములో పడిన తేనెటీగ ఆ మాధుర్య రసాస్వాదనలో నేను మరచి బ్రతుకును అంకితము చేసుకున్నలాగున నీ చైతన్య కాంతిలో, నీ చైతన్య శాంతిలో మునక వేసిన నేను ప్రపంచానికి మృతుడనయ్యాను, బ్రతుకును అమృతంగా మార్చుకున్నాను. భగవాన్, నాలో ఏ ఆశలు లేవు. నీ దర్శన భాగ్యంతో నేను సంపూర్ణయ్యాను. కానీ ఆదిదేవ, నా తన్మయత్వంలో నీ ఆజ్ఞను త్రోసిపుచ్చలేను. నీవు కోరమంటున్నందున నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి మిమ్మల్ని నేను ఒక్క వరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. భగవాన్, నాలాగే మీ దర్శన భాగ్యములకు రాలేని ఎందరో విధి వంచితులకు, పేదలకు, నిర్భాగ్యులకు దర్శనమిచ్చే నిమిత్తం ఈ లహుల గ్రామంలో ఉండిపోవలసిందిగా ప్రార్థించగా పాండురంగదుడు అతడు శిలారూపంలో వెలసి తన భక్తులైన జ్ఞానదేవ, నామదేవ, సావితి, మాలిలతో అదృశ్యమవుతాడు. ఇప్పటికీ పండ్రి క్షేత్రమునకు వెళ్ళు భక్తులు లహుల గ్రామమునందు ఆగి కూర్మదాసు భక్తి చిహ్నముగా వెలిసిన పాండురంగ భగవాన్ని సేవించి వెళ్తుంటారు. వెలిసిన ఆ పాండురంగ భగవానుని నిత్యారాధనలో తన శేష జీవితాన్ని అంకితం చేసుకొని ఆషాఢ శుద్ధ ఏకాదశి పుణ్యదినం నాడు కూర్మదాసు పాండురంగంలో ఐక్యమయ్యారు. తన పారవంశ్య సంజనిత భక్తితో ఎన్నో కీర్తనలు రచించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సావితామాలి విఠలనాథుని అనంత చైతన్యములో తన చైతన్యమును సమరసం చేసి లయించిపోయారు.